హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏప్రిల్ 3, 2026కు సంబంధించి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ చూద్దాము ఈ వీడియోలో. ఫస్ట్ క్వశ్చన్, జన విశ్వాస్ బిల్లు 2026 అమలు ఏ మంత్రిత్వ శాఖతో ముడిపడి ఉంది? జన విశ్వాస్ బిల్లు అమలు ఏ మంత్రిత్వ శాఖతో ముడిపడి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇటీవల కేంద్ర ప్రభుత్వము జన విశ్వాస్ 2026 బిల్లును ఆమోదించింది. దీనిని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ ఈ బిల్లుకి సంబంధించి దీనితో ముడిపడి ఉందన్నమాట. ఈ జన విశ్వాస్ బిల్లు ప్రకారము ఏదైతే ఇప్పుడు స్పీడీ ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టడానికి కానీ ఏదైతే స్పీడీ ప్రాసెస్ ఉందో, అంటే అన్ని రకాల అనుమతులను త్వరగా ఇచ్చే ప్రక్రియ ఉందో, ఆ ప్రక్రియలో భాగంగా ఎవరైనా అధికారులు చిన్న చిన్న తప్పులు చేస్తే ఆ తప్పులను పెద్ద శిక్ష విధించకుండా ఆ తప్పుల నుంచి కాపాడే విధంగా ఈ జన విశ్వాస్ బిల్లు అనేది రూపొందించినట్టు. ముఖ్యంగా ఏంటంటే ఇండస్ట్రీలు పెట్టడంలోని మనకి పెట్టుబడిదారుల్ని ఆకర్షించడానికి ఏదైతే మనకి స్పీడీ ప్రాసెస్ ఉందో, అనుమతులను త్వరితగతిన ఇచ్చే ప్రాసెస్ ఉందో, ఆ అనుమతులను ఇచ్చేటప్పుడు జరిగే చిన్న చిన్న తప్పులను ఇది తప్పుల నుంచి రక్షించడానికి, అధికారులను రక్షించడానికి ఈ జన విశ్వాస బిల్లు అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఈ సేమ్ జన విశ్వాస బిల్లును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇటీవల ఆమోదించడం జరిగిందనమాట. నెక్స్ట్, సిఏపిఎఫ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ బిల్లు 2026 ప్రకారము ఐజీ పోస్టులు ఎంత శాతం రిజర్వ్ చేయబడ్డాయి? ఇటీవల కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో సిఏపిఎఫ్ బిల్లును, సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ సంబంధించి 2006 బిల్లును ఆమోదించింది. దీని ప్రకారము 50% పోస్టులను, ఐజీ కేటగిరీకి సంబంధించిన 50% పోస్టులను డిప్యూటేషన్పై వచ్చే ఐపీఎస్ అధికారుల కోసం కేటాయించడం జరిగిందనమాట. నెక్స్ట్, 2026లో ఆర్మీ వైస్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఎవరు నియమితులయ్యారంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్. లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ను ఇటీవల భారత ఆర్మీ యొక్క వైస్ ప్రెసిడెంట్గా, అంటే వైస్ చీఫ్గా నియమించడం జరిగిందనమాట. నెక్స్ట్, ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లు ప్రకారము విదేశీ నిధుల స్వీకరణ ఎవరిని నిషేధించింది? ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లు ప్రకారము విదేశీ నిధులను స్వీకరించడానికి కింది వారిలో ఎవరిని నిషేధించింది అంటే ఆప్షన్ సి, పొలిటికల్ పార్టీస్. ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కరెన్సీ రెగ్యులేషన్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన ఈ ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లు ప్రకారము విదేశీ నిధులను స్వీకరించడానికి పొలిటికల్ పార్టీస్ని, అలాగే ఎవరైతే ఎలక్షన్లో పాల్గొంటున్నారో ఎలక్షన్ క్యాండిడేట్స్ని, అలాగే ప్రభుత్వ అధికారులను, అలాగే మనకి న్యూస్ ఆర్గనైజేషన్స్ని, వార్తాపత్రికలని, అటువంటి వాటిని ఫారిన్ ఫండ్స్ కలెక్ట్ చేయకుండా ఈ ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లు అడ్డుకుంటుందన్నమాట. ఈ ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లు ప్రకారము పొలిటికల్ పార్టీస్ కానీ, ఎలక్షన్లో పాల్గొనే వాళ్ళు కానీ, అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, అలాగే న్యూస్ మీడియాకు సంబంధించిన వ్యవస్థలను కానీ ఈ ఫారెన్ విదేశీ నిధులను స్వీకరించకుండా ఈ ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లు అడ్డుకుంటుంది. నెక్స్ట్, ఆర్టెమిస్ మిషన్ కోసము నాసా ఏ ర్యాకెట్ను ప్రయోగించింది? ఆర్టెమిస్ 2 మిషన్ కోసం ఇటీవల నాసా ఆర్టెమిస్ 2 మిషన్ అనే దాన్ని ప్రయోగించింది. దీనికోసము ఆప్షన్ సి, స్పేస్ లాంచ్ సిస్టమ్ ఎస్ఎల్ఎస్ అనే లాంచ్ వెహికల్ని అయితే ఉపయోగించడం జరిగిందనమాట. ఈ ర్యాకెట్ను పేరు స్పేస్ లాంచ్ సిస్టమ్ ఎస్ఎల్ఎస్. దీన్ని ప్రయోగించిన సంస్థ అంటే నాసా. ఈ ప్రాజెక్ట్ పేరు ఆర్టెమిస్ 2. ఈ ఆర్టెమిస్ 2లో 4 వ్యోమగాములు అయితే చంద్రుడికి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్, ఇటీవల ఇస్ఫహాన్లో ప్రయోగించిన బంకర్ బస్టర్ బాంబు బరువు సుమారు ఎంత? ఇటీవల ఇరాన్లోని ఇస్ఫహాన్లో అమెరికా బంకర్ బస్టర్ బాంబును ఉపయోగించింది. అయితే దీని బరువు ఎంత అంటే 2000 పౌండ్స్. నెక్స్ట్, తెలంగాణ గిగ్ వర్కర్ల బిల్లు 2026 పరిధిలోకి సుమారు ఎంతమంది కార్మికులు వస్తారని అంచనా?
ఇటీవల తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ గిగ్ వర్కర్ల బిల్లు 2026ని ఆమోదించింది. అయితే దీంట్లోకి ఈ బిల్లు ప్రకారం సుమారు 4 లక్షల మంది గిగ్ వర్కర్లు ఈ బిల్లు పరిధిలోకి వస్తారని చెప్పేసి అంచనా ఉందన్నమాట. నెక్స్ట్, శాటిలైట్ ఇంటర్నెట్ కోసము స్టార్లింక్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న 8వ భారత రాష్ట్రంగా మేఘాలయ నిలిచింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అనమాట. ఇటీవల మేఘాలయ రాష్ట్రము స్టార్లింక్ ఏదైతే ఎలాన్ మస్క్ సంబంధించిన స్టార్లింక్ సంస్థ ఉందో ఇది ఉపగ్రహాన్ని నేరుగా శాటిలైట్ నుంచి మనకి ఉపగ్రహాల నుంచి ఇంటర్నెట్ని అందిస్తుంది. ఈ సంస్థతో మనకి ఈ మేఘాలయ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇంతకుముందు భారతదేశంలోని 2 రాష్ట్రాలు అయితే ఈ స్టార్లింక్తో ఒప్పందం కుదుర్చుకునేది. ఇప్పుడు మేఘాలయ అనేది 3వ రాష్ట్రం. ఇంతకుముందు మహారాష్ట్ర ఈ స్టార్లింక్తో ఒప్పందం కుదుర్చుకున్న మొట్టమొదటి రాష్ట్రం మహారాష్ట్ర, తర్వాత రాష్ట్రం గుజరాత్ అనమాట. మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత మేఘాలయ ఇప్పుడు 3వ రాష్ట్రంగా నిలిచింది. నెక్స్ట్, 2025-26లో సూక్ష్మ సేద్య విధానం అమలులో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఇది. ఇటీవల వెల్లడించిన వివిధ నివేదిక ప్రకారం 2025-26లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దేశంలోనే ఈ సూక్ష్మ సేద్యం అమలులో మొదటి స్థానంలో నిలిచిందన్నమాట. మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ సూక్ష్మ సేద్యంలో మొత్తం 2025-26లో 3.15 లక్షల హెక్టార్లకు అయితే ఈ సూక్ష్మ సేద్యం ద్వారా నీరు అయితే అందించడం జరిగిందన్నమాట. పోలవరం ప్రాజెక్టులో కొత్తగా నిర్మించిన డయాఫ్రమ్ వాల్ పొడవు ఎంత? పోలవరం ప్రాజెక్టులో ఇటీవల కొత్తగా నిర్మించిన డయాఫ్రమ్ వాల్ అయితే పూర్తవడం జరిగింది. దీని పొడవు 1372 మీటర్లు అన్నమాట. 1372 మీటర్లతో ఇటీవల అంటే లాస్ట్ టైము ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉందో అది కొట్టుకుపోవడం జరిగింది. దాని స్థానంలో కొత్త గవర్నమెంట్ జనవరి 2025లో డయాఫ్రమ్ వాల్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టింది. దీని పొడవు 1372 కిలోమీటర్లు. అయితే ఇది ఇటీవల అంటే ఏప్రిల్ 2, 2026 అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. అంటే మొత్తం దీన్ని 440 రోజుల్లోనే ఈ డయాఫ్రమ్ వాల్ని అయితే నిర్మించడం జరిగింది. దీనికి పెట్టిన ఖర్చు 900 కోట్లు. అలాగే దీని పొడవు 1372 మీటర్లు. అలాగే దీనికి కంప్లీట్ చేయడానికి పెట్టిన కాలం 440 రోజులు అనమాట. నెక్స్ట్, దేశంలోనే తొలి తాళాల మ్యూజియం లాక్ మ్యూజియం ఏ నగరంలో ఏర్పడుతుంది? కరెక్ట్ ఆన్సర్ అలీగర్ నగరంలో. అక్కడ అలీగర్ మున్సిపల్ కార్పొరేషను భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తాళాల మ్యూజియం ఏదైతే లాక్ మ్యూజియంను ఏర్పాటు చేస్తుందన్నమాట. దీంట్లో ఈ అలీగర్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక్కడ తాళాలకు అయితే ప్రసిద్ధి చెందనమాట. ఇంతకుముందు పూర్వంలో ఉన్న తాళాల నుంచి లేటెస్ట్ డిజిటల్ లాక్ల వరకు ఈ మ్యూజియంలో అయితే మనకి సందర్శనకు ఉంచుతారనమాట. నెక్స్ట్, రాజా రవివర్మ గీసిన యశోద చిన్ని కృష్ణుడి చిత్రాన్ని ఇటీవల రికార్డు ధరకు దక్కించుకునేది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ సిరస్ పూనావాలా. ఆప్షన్ బి సిరస్ పూనావాలా. ఎవరైతే సీరం ఇన్స్టిట్యూట్ ఫౌండర్ ఉన్నారో ఈ సిరస్ పూనావాలా ఈ రవివర్మ గీసిన యశోద చిన్ని కృష్ణుడి చిత్రాన్ని 167.20 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడం జరిగిందన్నమాట. ఇది ఇప్పటికే రికార్డ్ అనమాట. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2026కు రాజ్యసభ ఏ తేదీన ఆమోదం తెలిపింది? కరెక్ట్ ఆన్సర్ ఏప్రిల్ 2. మార్చి 28న ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానం ప్రకారం ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధానిగా అమరావతిని చెయ్యాలని ఆ పదాన్ని ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందనే పదాన్ని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014లో పెట్టి దాన్ని సవరించాలని చెప్పేసి ఒక తీర్మానం ఆమోదించి పంపించింది మార్చి 28న. అయితే దాన్ని ఏప్రిల్ 1న లోక్సభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. తర్వాత దాన్ని ఏప్రిల్ 2న రాజ్యసభకు పంపించి ఆమోదించడం జరిగిందన్నమాట. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014లో పెట్టినట్టు లెక్క అనమాట. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026 ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్టు పరిగణించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ జూన్ 2, 2024. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014 ప్రకారము ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది. అది ఎప్పటి వరకు అంటే 10 సంవత్సరాలు ఉంటుంది. ఈ 10 సంవత్సరాలనే కాలము జూన్ 2, 2024తో తీరుతుంది. కాబట్టి ఆ జూన్ 2, 2024 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుందని ఈ పదాన్ని అయితే మనకి ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో చేర్చడం జరిగిందన్నమాట. నెక్స్ట్,
అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించడానికి 2014 పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ సెక్షన్ సవరించారు? సెక్షన్ 5 క్లాజ్ 2 అనమాట. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5లో ఉన్న క్లాజ్ 2లో ఈ అమరావతి శాశ్వత రాజధానిని ప్రకటించడానికి సవరణ చేశారన్నమాట. నెక్స్ట్, జన విశ్వాస్ బిల్లు 2026 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ డీక్రిమినలైజింగ్ మైనర్ అఫెన్స్, అంటే చిన్న చిన్న తప్పుల్ని నేరరహితం చేయడమే ఈ జన విశ్వాస్ బిల్లు ఉద్దేశం అనమాట. నెక్స్ట్, సిఏపిఎఫ్ బిల్లు 2026 ప్రకారం కనీసం 67% ఏ పోస్టులను ఐపీఎస్ అధికారుల కోసం రిజర్వ్ చేశారు? అడిషనల్ డైరెక్టర్ జనరల్ పోస్ట్ అంటే ఎవరైతే డిప్యుటేషన్ పై ఉంటారో వాళ్ళ కోసం అడిషనల్ డీజీ పోస్టుల్లో 67% పోస్టులను రిజర్వ్ చేసి ఉంచడం జరిగిందన్నమాట. ఆర్మీ వైస్ చీఫ్గా నియమితుడు అవ్వకముందు లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ ఏ కమాండ్ చీఫ్గా పనిచేశారు? సౌదర్న్ కమాండ్. నెక్స్ట్, స్టార్ లింక్తో ఒప్పందం కుదుర్చుకున్న భారతదేశం మొదటి రాష్ట్రం ఇది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మహారాష్ట్ర. నెక్స్ట్, పోలవరం వద్ద కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అయిన అంచనా వ్యయం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 900 కోట్ల రూపాయలు. నెక్స్ట్, ఆర్టెమిస్ 2 మిషన్లో ఎంతమంది వ్యోమగాములు ఉన్నారు? ఆర్టెమిస్ 2 మిషన్లో భాగంగా 4 వ్యోమగాములు అయితే ప్రయాణించడం జరిగిందన్నమాట. నెక్స్ట్, అలీగఢ్లో తాళాల మ్యూజియంను ఏ సంస్థ ఏర్పాటు చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ అలీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ అలీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ అలీగఢ్లో ఈ తాళాల మ్యూజియంను ఏర్పాటు చేస్తుంది. దేశంలోనే మొట్టమొదటిది. దీనికోసం 37 కోట్లను అయితే ఖర్చు పెడుతున్నారు అన్నమాట. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ సేద్య విధానం ప్రకారం ఎస్సీ ఎస్టీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత శాతం రాయితీ ఇస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. మనకు దేశంలో సూక్ష్మ సేద్యము చేపట్టే రైతుల కోసం, ఎస్సీ ఎస్టీ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం 55% సబ్సిడీని ఇస్తే దానిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100% సబ్సిడీ చేసిందనమాట. నెక్స్ట్, బంకర్ బస్టర్ బాంబ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండర్ గ్రౌండ్ మిలిటరీ బేసెస్. ఎక్కువగా ఉండే ఈ మిలిటరీ బేస్ను నేలకూల్చడమే ఈ బంకర్ బస్టర్ బాంబ్ యొక్క ఉద్దేశం అనమాట. నెక్స్ట్, ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఉభయ సభల్లో జరిగిన చర్చల్లో మొత్తం ఎంతమంది సభ్యులు పాల్గొన్నారు? కరెక్ట్ ఆన్సర్ 35. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై లోక్సభలో ఏప్రిల్ 1న, రాజ్యసభలో ఏప్రిల్ 2న చర్చ జరిగింది. లోక్సభలో మొత్తం 11 పార్టీల నుంచి 18 మంది అయితే మాట్లాడటం జరిగింది. అలాగే రాజ్యసభలో 11 పార్టీల నుంచి 17 మంది అయితే మాట్లాడడం జరిగిందండి. మొత్తం 35 మంది అయితే ఈ బిల్లు కోసం చర్చించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు వీడియో నచ్చినట్టయితే మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ మనము మన యాప్లో ఇస్తున్నాము, అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇస్తున్నాము. మన ఆండ్రాయిడ్ యాప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ కూడా డిస్క్రిప్షన్ లింక్లో ఇచ్చాను. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అలాగే టెలిగ్రామ్ ఛానల్ను కూడా ఫాలో అవ్వండి. మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ క్విజ్ ఇస్తున్నాము, క్విజ్ రూపంలో ఇస్తున్నాము, అలాగే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇస్తున్నాము. అలాగే ఏపీపీఎస్ గ్రూప్ 2కి సంబంధించి స్పెషల్ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు మనకు 7380433643 నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మనకి ఇంతకుముందు తేజస్వి యాప్ నుంచి ఏ రకంగా మన కరెంట్ అఫైర్స్ యాప్ అందిస్తున్నామో అదే రకంగా మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. మా ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే మా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు మరింత కంటెంట్, ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే డైలీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే టెలిగ్రామ్ ఛానల్ని కూడా మనకి జాయిన్ అవ్వండి. ఏపీపీఎస్సీ గ్రూప్కి ప్రత్యేకంగా ఒక ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఇవ్వడం జరిగింది. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. దానికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి ఒకసారి.